మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఏ రాత్రి కావాల్సిన ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతరిగిరి ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి యొక్క అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే యేసుక్రీస్తు నామం పేరిట పగలగొట్టి వెర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే విధాన శక్తి బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మానవ శక్తి బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి నేర పనిచేసే బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి థ్యాంక్ యూ లార్డ్ గడ సర్వ పదాల 20 ప్రకారం యేసుక్రీస్తు నామం పేరిట చితకతరుగుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. చిన్న బిడ్డల వారి చదువు ఉన్నత భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ రాకల మాషకతర హౌల బరబదరికి రమషకతర రగుల మస్తతతత హలబర బల మందరగల బరబు ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గానికి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. మనసుల మీద కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతరిగిరి థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భయంకరమైన తలనొప్పి కలిగించే చేతబడి చెల్లగి శక్తుల ప్రభావాలను యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రాకాల బల దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కష్టార్జితాలకి థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక పరిస్థితులకి కుటుంబాల్లో ఉన్నటువంటి నానా ఉద్యోగాలకి థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వ్యాపారాలు భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. దైవ చిత్తానుసార వివాహ సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన గర్భఫలాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన తరాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని పరిచర్య నాటక పరిచయ సనబలటి జోబియాస్తుది అరబి వంటి బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన సేవకుల విశ్వాసుల వరబిడల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. దేవుని యొక్క పిలుపుకి దర్శనాలకి కృపావరాలకి తలాంతరికి అభిషేకాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. స్వరములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. పితరుల శ్వాసాన్ని స్వతంత్రించుకునే నాటకపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. సరిహద్దుని స్వాధీనపరుచుకునేటువంటి యెజబెల్ ఆహాబు నివేదన శక్తి బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఊరాకాల మషకత రగుల హల్ బదరిగిర మన దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసే సాధన విగ్రహ బలిపడే రిమోట్ పది ప్రకారం పెళ్ళగించి వెర్రగొట్టి నాశనం చేసిన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రికలమ సతత రొగలబు రగదర గలమ సగదర గలమ సగదర విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న అర్ధగిరి ప్రార్థన జీవితాల వాక్యాన్ని జీవిత వాక్యానుసరణ జీవిత దేవతల సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాకాల మషకత రగుల మషకిటికి తిరిహల బరబద రగుల మషకత రగుల భూ అల్బదరిగర్ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి విరిచిన వాటిని నీచి లోపరుచుకొని నాటకపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన కోపం ఈర్ష్య అసూయ ద్వేషం గర్వపు ఆత్మల క్రియ యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ మోసపూరితమైన ఆత్మల యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఊరాకల మస్తత రగుల మందర గల బరబరేష గద రగుల బరబల
ఓ ప్రాణాత్మ దేల ఆలోచన తలంపులు ఉద్దేశాలు వ్యతిరేక ఏర్పాటు చేసిన మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్న ఉరాకల మస్తత తొతరుగల మషకడక దరహల బరబదరి గిర బరబదరుగల బరబదరి గిర బరబ ఉరాకర బరబరబదరి గిర బరబరదర ఆత్మీయత ప్రార్థన విరుద్ధంగా రూపమనేది వర్ధకునే శాపనాలు బదిలిపన కొట్టువేస్తున్న దృష్టి అగ్ని బాణాలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తును మరి చల్లార్చి వేయబడుగాక. థాంక్యూ హోలీ స్పిరిట్ రిబాల షకదరగలబో ఓ ఆర్థిక సంబంధం ఆశీర్వాదాలు అడ్డగించే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్న మలాకి 3:10 ప్రకారమే ఆకాశ వాక్యం నింపబడి కాక ఆశయ 43 ప్రకారం అంధకార స్థలాలు ఉంచబడి రాష్ట్రాలను మన మరగెత్తనం నజరేయుడైన యేసుక్రీస్తు నామం మరి విడుదల చేస్తున్న థాంక్యూ లార్డ్. నీ సన్నిధికి థాంక్యూ లార్డ్. విడుదల చేస్తున్న థాంక్యూ లార్డ్. రిషకదరగల మందరగలబ ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమడ దుర్గదిగిరి మానవ శక్తుల ప్రభావంతో యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నా ఓ దేవుని అగ్ని కార్యాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్న ప్రతి కుటుంబాలకు విడుదల చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలంపుల ఉద్దేశాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థాంక్యూ లార్డ్. రిషకదరగల షకటకదర హలబదరుగలబు ఓ ఆకాశమండలం వరమంతరికి భూమండలం దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలు చీకటి శక్తుల ప్రభావాలకు ఇస్తున్న ఆదేశాలు సంకేతాల బంధాలు సంఖ్యలు నిబంధనలు వాగ్దానాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసు రక్తం చేత తెంచి వేస్తున్నాను. యేసుక్రీస్తు రక్తంలో సంఖ్యలు తెంచి వేస్తున్నాను. థాంక్యూ లార్డ్. మా ప్రాణాత్మ దేల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు ఈవులు విరిచి నీవులు జీవులు చుట్టూ ప్రతి ఒక్క థాంక్యూ లార్డ్. ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ వీటి మీద యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి సిలువ రక్తం చేత నీ రక్తం చేత కంచె వేసిన అగ్నిగచ్చిన ప్రాకారంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థాంక్యూ హోలీ స్పిరిట్. రిసతాకోలో మందరకో అల్బదరగల మషకదరగల మస్తదదదరగల బరబదరి గిరబ ఉరదరగల బరబర షకదరగల జకరియా 2:5 ప్రకారం అగ్నిగచ్చిన ప్రాకారం విడుదల చేసిన ప్రియుడి బంధాల పరలోక సైన్య సమాన కావలతో నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీరు ఆదరణంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన షకదరగల మందరగల బదరుగల బలబరి షకదరగల బరబు రగదరగల మషకదరగల బల మందరగల బరబ అల్దరగల బల మందరుగల బలబరి షకదరగిరి బల బదరుగరబు రిదరగల బల బల మందరగల బరి షకదరగల బరబల బరదురుగరబ రదదదదదరగల బరబల బరి షగిరిగిరి బిరి బిరి బదరుగల బరబల బరబల బరబ ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా. నీ ఆత్మ జీవించునట్టు
తెగులునే గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఏ తెగులునే గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును ఏ తెగులునే గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు కొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసేదం కొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసేదం ఏ తెగులుని గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా ఏ తెగులుని గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే ఏ తెగులునే గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే గొర్రె పిల్ల రక్తముచే సాతాన్ని జయించితివే ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును ఆత్మయుండు వాక్యముండు అనుదినం జయముండును ఏ తెగులునే గుడారము సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు కొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసేదం కొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసేదం ఏ తెగులునే గుడారము సోకదులే
నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా నీ
పరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కరులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏది వర్ధిల్లకుండా నీ సిలువ చాటును మరుగు చేసుకునే లోతైన గూఢమైన గొప్ప మర్మంలతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసి ఉన్నట్లయితే, ముఖ్యంగా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే ఆ దురాత్మ శక్తుల ప్రభావాలు, చాతబడి చెల్లగి మాంద్రి శక్తి ప్రభావాలను మనం ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎలా వాటి క్రియలను నిస్సత్తులు చేసి నిర్వీర్యం చేసి నాశనం చేయాలి. గత భాగంలో జీవితంలో, గత మొదటి భాగంలో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే ఆ దురాత్మ శక్తుల ప్రభావం, చాతబడి శక్తుల ప్రభావం యోబు జీవితంలో ఎలా పనిచేసాయో దాని ద్వారా చాలా సత్యాలు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడడం, మన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించడం జరిగింది. ఇప్పుడు జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే ఆ విషయాన్ని, ఆ పరిస్థితిని అనుభవించిన సొలొమోను జీవితం ద్వారా ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మదేవుడు అనేక సత్యాలు మనకి తెలియచేయడమే కాకుండా ఆ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావాలను, జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే ఆ నిస్సత్తు క్రియలన్నింటినీ కూడా మన జీవితంలో పనిచేయకుండా ఎలా నాశనం చేసి నిస్సత్తులు చేయాలనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ముఖ్యంగా ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ. ఇది చూడగా సూర్యుని కింద జరిగినది నాకు వ్యసనం పుట్టించును. ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించును. అంతయు వ్యర్థము, అంతయు వ్యర్థము గాను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగాను ప్రయాసపడినట్టుగాను కనబడెను. కనుక బ్రతుకుటకు నాకు అసహ్యమాయని గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్న మాటను మనం చూసినట్లయితే, తన జీవితంలో అంతా వ్యర్థంగా ఎలా కనిపిస్తుందంటే, తన జీవితం ఒక అర్థం లేనిదిగా, అనవసరమైనదిగా, అలాగే దుర్భరమైనదిగా, బాధాకరమైనదిగా, అసహ్యమైనదిగా, తన జీవితం అర్థం లేని జీవితంగా సొలొమోను అక్కడ భావిస్తున్నాడు. చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఒక అర్థం లేని జీవితంగా, అసహ్యకరమైన జీవితంగా, దుర్బలమైన జీవితంగా నడిపిస్తాయి. ఈరోజు చాలా మంది జీవితంలో సొలొమోను లాగానే నా జీవితం అర్థం లేనిది, ఎందుకు జీవిస్తున్నానో నాకే తెలియదు, నా జీవితానికి ఏమి అర్థం లేదు అని కొంతమంది, నా జీవితం నాకే అసహ్యంగా ఉందని కొంతమంది, నా జీవితం నాకు దుర్భరంగా, బరువుగా, బలారంగా ఉందని కొంతమంది. ఇలా ఎవరి నోటి నుంచి వస్తున్నాయి వీళ్ళందరిలో కూడా ఈ చిల్లగి చాతబడి శక్తి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఇటువంటి మాటలు అవి అనిపిస్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సొలొమోను కూడా తన జీవితం తనకి బాధాకరంగా, తన జీవితం తనకి అర్థం లేనిదిగా, తన జీవితం తనకి అసహ్యమైనదిగా, తన జీవితం తనకి దుర్భరమైనదిగా కనిపించింది. ఈ నా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్న వ్యక్తి మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయి జీవితం గురించి. ఈరోజు చాలా మంది వాళ్ళకు వచ్చే బాధలు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటిలో గుండా వెళుతున్నప్పుడు వారు చెప్పే మాటలు కూడా ఇవే. నా జీవితం అర్థం లేనిది, బాధాకరమైనది, అసహ్యమైనది, దుర్భరమైనది, అనవసరమైనది, ఇవన్నీ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత పలికించబడుతున్న మాటలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంటే సొలొమోను చెప్పిన మాటకి కొంచెం లోతుగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకు సొలొమోను జీవితం ఒక అర్థం లేని జీవితంగా, ఎందుకు సొలొమోను జీవితం తనకు ఒక అనవసరమైన జీవితంగా, అవసరత లేని జీవితంగా, అలాగే అసహ్యమైన జీవితంగా, దుర్భరమైన జీవితంగా, బాధాకరమైన జీవితంగా ఎందుకు అనిపించిందంటే, అక్కడ మనం ఒక లోతైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సొలొమోనే కాదు, సొలొమోనుకి ఏమైనా తక్కువ? ప్రపంచంలోనే చాలా పెద్ద చక్రవర్తి, చాలా జ్ఞాని, ఐశ్వర్యవంతుడు, ఆయనకి భోగభాగ్యాలు లెక్కే లేదు. అటువంటి వ్యక్తి చెప్తున్న మాటలు ఏమని మాట్లాడుతున్నాడు? తన ధనం తన జీవితానికి అర్థం ఇవ్వలేదు, తన ఐశ్వర్యం, తన జ్ఞానం తన జీవితానికి ఆనందాన్ని ఇవ్వలేదు, తనకు ఉన్న ఈ యొక్క చక్రవర్తి పొజిషన్, ఆ హోదా, పదవులు అతని జీవితానికి దుర్భరంగానే ఉన్నాయి కానీ అంత మంచిగా తనకు అనిపించలేదు. అలా అనిపించుంటే ప్రసంగి గ్రంథం ఆయన రాసుండేవాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో అర్థం లేని జీవితం, డబ్బు ద్వారా అర్థం, మన జీవితానికి అర్థం రాదు. నగలు, గడ్ర, అలాగే లోక సంపదల వల్ల
అర్థం రాదు. ఈ లోకంలో ఉన్న పదవులు, బాధ్యతలు, అనేక రకాల హోదాలు, అధికారాల ద్వారా మన జీవితానికి అర్థాలు రావు, అర్థం ఉండదు. గట్టిగా ఆమెను చెప్దాం. కానీ సొలొమోను చెబుతున్నాడు, ఎందుకు ఈ మాట లోతుగా అంతగా మాట్లాడాడంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు మన జీవితంలో లేకుండా, పరలోక సంబంధమైన గురి మనకి లేకుండా, యేసుక్రీస్తు ఇచ్చే నిత్య జీవం మీద మనకి విశ్వాసం లేకుండా ఉన్న జీవితం ఖచ్చితంగా అర్థం లేదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. శాశ్వత జీవం క్రీస్తు ద్వారా వచ్చేది, మనకి లేకుండా ఉన్న జీవితం అర్థం లేనిదే. ఈరోజు చాలా మంది జీవితాల్లో చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం జీవితం మీద నమ్మకాన్ని ఎలా పోగొట్టుకునేలా చేస్తున్నాయంటే ఇదే విధంగా దేవుడు వారి జీవితంలో లేకుండా, పరలోక సంబంధమైన గురి వారి జీవితంలో లేకుండా, యేసుక్రీస్తు మూలంగా వచ్చే శాశ్వత జీవితం మీద, శాశ్వత జీవం మీద విశ్వాసం లేకుండా ఆ వ్యక్తుల జీవితాల్లో తన భోగ భాగ్యాలను ఆశ చూపించి, లోక సంబంధమైన సంపదల మీద ఆశ చూపించి, లోక సంబంధమైన హోదాలు, ప్రఖ్యాతలు, పదవి, అధికారాల మీద వ్యామోహాలు చూపించి వారి జీవితాల్లో జీసస్ అంటే దేవుడు లేకుండా, నిజ దేవుడు లేకుండా, అలాగే వారి జీవితంలో ఏ రకమైన పరలోక సంబంధమైన గురి లేకుండా, ఈ లోక సంబంధమైనటువంటి సంపదల మీద గురి కలిగిన వారిగా జీవింపచేస్తూ వారి జీవితంలో అర్థం లేని పరిస్థితిని, వారి జీవితంలో అసహ్యకరమైన పరిస్థితిని, వారి జీవితంలో దుర్భరకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఈరోజు ఎంతమంది జీవితాలు ఆస్తుల మూలంగా అర్థం లేకుండా పోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది జీవితాలు వారికి ఉన్న సంపదల మూలంగా పిల్లల జీవితాల్లో అర్థాలు లేని వాళ్ళు ఎంతమందో ఈరోజు వారికి ఉన్న ధనభోగాలను ఆశించి, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు ఆశించి, అధికారాలను ఆశించి వారి జీవితాల్లో, వారి పిల్లల జీవితాల్లో ఈ రోజుకి స్థిమితం లేకుండా, స్థిరం లేకుండా చెదిరిపోయిన కుటుంబాలు ఎన్నో. దైవిక సంబంధమైన వివాహాలుగా చేయడానికి ముందు ఈరోజు చాలా మంది ఆలోచించేది ఏంటంటే మన హోదాకి వాళ్ళు సరిపోతారా లేదా. హల్లెలూయా. మనం సొసైటీలో ఒక మంచి ఉన్నతమైన పదవి, పేరు కలిగిన కుటుంబంగా ఉండగలుగుతామా లేదా. ఇవి అర్థాన్ని ఇంకో జీవితానికి. హల్లెలూయా. ఇది జీవితానికి పరమార్థాన్ని తీసుకురాదు. ఈరోజు చాలా మంది స్టేటస్ చూసుకోవడం ఇలాగే. హల్లెలూయా. చాలా మంది దేవునామానికి మహిమ కలుగుతుంది. జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసేవి ఇవన్నీ. ఈ మాంత్రిక మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా పోల్చుకునేలా చేసి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా చేస్తున్నారు. అనేక మంది జీవితాలకి ఈరోజు అర్థం లేదు. కొంతమంది వారి జీవితాలు వారికి అసహ్యంగా అనిపిస్తున్నాయి. ఎందుకు ఈ జీవితం? అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రసంగి గ్రంథంలో ఇంకో మాట 4వ అధ్యాయంలో 1-2 వచనాలు కూడా చదువు. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి, బాధింపబడువారు కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడో లేకపోయాను. కాబట్టి బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకోండి. గట్టిగా ఆమె చెప్దాం. సొలొమోను ఇంకా ఏమని చెబుతున్నాడంటే ఈ వచనాల్లో తన జీవితం మీద ఎలా నమ్మకం పోగొట్టుకున్న మాటలు మాట్లాడుతున్నాడంటే, సొలొమోను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూశాడు. ఈరోజు చాలా మంది వారి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఈ మాంత్రిక మంత్ర విద్య ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని, చుట్టూ ఉన్న ప్రజల్ని చూడడం వల్ల వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అర్థాన్ని పోగొట్టుకుంటున్నారు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. సొలొమోను కూడా అంత చక్రవర్తి అయ్యుండి, అంత జ్ఞాని అయ్యుండి, అంత ఐశ్వర్యవంతుడు అయ్యుండి, అంత భోగభాగ్యాలు అనుభవిస్తున్న వాడయ్యుండి చుట్టూ తను ఎవరిని చూశాడంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చిన, ఆ వివేకాన్ని ఇచ్చిన, ఆ యొక్క ఐశ్వర్యాన్ని ఇచ్చిన, ఆ పదవిని ఇచ్చిన యేసు వైపు కాదు ఆయన చూసింది ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వస్తున్నాడు. ఈరోజు చాలా మందిలో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం చుట్టూ ఏం జరుగుతుందో, ఆ వాళ్ళలో ఏం జరుగుతుందో, వీళ్ళల్లో ఏం జరుగుతుందో అలా చూసుకున్న వాళ్ళ జీవితాల్లోనే నమ్మకం పోగొట్టుకోవడం అనేది జరిగింది. గట్టిగా ఆమేన్. ఇంకా మనం చూడొచ్చు ప్రసంగి గ్రంథంలోనే 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను కష్టార్జితము చేత ఆశించబడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. దేవుని వల్ల కలుగునని తెలుసుకోండి. కానీ ఈ రోజు చాలా మంది అన్నపానములు పుచ్చుకునే పరిస్థితి నుండి దారిపోయారు. ఈ జీవితానికి అర్థం ఏదని సొలొమోను చెబుతున్నాడు. అన్నపానములు పుచ్చుకొనుట కంటే
కష్టార్జితం చేత సుఖపడుట కంటే నరునికి మేలైంది ఏదీ లేదని. ఈరోజు చాలా మంది జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం వారు చేస్తున్న పనుల ద్వారా వారి కష్టార్జితాలు వారు అనుభవించలేని పరిస్థితి. కష్టపడుతున్నారు కానీ ఆ కష్టాన్ని వాళ్ళు అనుభవించారు. పరులు పాలవడమో లేకపోతే నీటి పాలవడమో ఏదో రకంగా దుర్వినియోగం అయిపోతుంది. ఇది వారి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కాదు. నేను ఎంత కష్టపడుతున్న ఉపయోగం ఉంది, ఎంత నీరు గారిపోతుందంట. నేను ఎంత కష్టపడుతున్నా నాకేం ప్రయోజనం ఉంది, అంత పరులు పాలైపోతారు. కారణం జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా దాడి చేస్తున్న చీకటి శక్తులు. హల్లెలూయా. ఎంత కష్టపడుతున్నా వారు తినాల్సిన కొంతమంది వారు కష్టపడుతున్నారు, వారి అన్నపానాలు వారు తినలేని పరిస్థితి. కొంతమంది వారు కష్టపడుతున్నారు, వారి కష్టార్జితం చేత వారు సుఖపడలేని పరిస్థితి. అందుకనే చాలా మంది జీవితాల్లో వారి కష్టార్జితాలు అనుభవించలేక వారి అన్నపానాలు వారు తినలేక అనేక మంది వారి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేవారు ఉన్నారు. యేసు నామానికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ఇంకా మాట్లాడుతున్న మాటలు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12 అలాగే 13 వచనాలు. కావున సంతోషంగా ఉండట కంటేనో తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబెచ్చుట కంటేనో శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటేనే, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చి బహుమానమని తెలుసుకుంటున్నా. అవును, ఒక వ్యక్తి అన్నపానాలు పుచ్చుకోవాలన్నా, ఒక వ్యక్తి సుఖంగా జీవించాలన్నా, ఒక వ్యక్తి కష్టార్జితం అనుభవించాలన్నా అది దేవుడిచ్చే బహుమతి. 128వ కీర్తన అంతా ఒక వ్యక్తి జీవితం దేవుడు ఎలా ఆశీర్వదించి ఉన్నాడో, ఆయన ఎందు భయముక్తిని కలిగి త్రోవలేదు నడుచువారు నిశ్చయంగా ఎలా ఆశీర్వదించబడి ధన్యులుగా ఉంటారో, లోకిటి భార్య ఎలా ఫలించే ద్రాక్ష వలె ఉంటుందో, అలాగే అతడు తన కష్టార్జితాన్ని ఎలా మేలు కలిగేలాగా అనుభవించగలుగుతాడు. తన భోజన బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఓలి మొక్కల వలె ఉంటారు. దేవుని ఆశీర్వాదం కుటుంబం మీద, వారి తరాల పిల్లల మీద ఎలా ఉంటుందో ఆ కీర్తన అంతా వివరించబడి ఉంది. బట్ ఈరోజు చాలా మంది అది జీవితంలో నమ్మకాన్ని పెంపొందించుకునేలాగా ఉన్న కీర్తన వాచనాలన్నిటి ద్వారా ఈరోజు చాలా మందిలో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వారి కష్టార్జితం ద్వారా వారు అనుభవించలేని పరిస్థితి, వారి ఆహార పదార్థాలు తినలేని, పానీయాలు తాగలేని పరిస్థితి ఇంకా అనేక మంది జీవితాల్లో మనం చూడొచ్చు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. కాగా తమకు తర్వాత జరుగుదాన్ని చూచుటకై నరుని తిరిగి లేపి కొనువాడెవడను లేకపోతే నేను చూడగా వారు తమ క్రియలందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకుంటే నేను ఇదే వారి భాగం. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం వారి క్రియల ద్వారా వారికి సంతోషం లేదు, వారు చేసే పనుల ద్వారా వారికి సంతోషం లేదు. మనం చేసే పనుల ద్వారా మనకి సంతోషం కలగాలి. ఈరోజు ఈ మాంత్రిక చేతబడి శక్తుల ప్రభావాలు అనేకుల వారు చేసే క్రియల ద్వారా వారికి సంతోషం లేకుండా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నారు. మంచి పనులు చేసే వ్యక్తికి ఎప్పటికీ సంతోషం ఉండదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఆ మంచిని అంగీకరించకపోయినా మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు, మంచి మాట్లాడుతున్నప్పుడు, మంచి చూస్తున్నప్పుడు, మంచి చేస్తున్నప్పుడు, మంచిగా ఇతరులకు ఉపయోగపడుతున్నప్పుడు మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితం మీద మనకి నమ్మకం, భరోసా పెరుగుతుంది. కానీ మంచి చేయని వ్యక్తికి, చెడు చేసే వ్యక్తికి, చెడు మాట్లాడే వ్యక్తికి, చెడు చూసే వ్యక్తికి, చెడు క్రియలలో నడిచే వ్యక్తికి మాత్రం జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళు చేసే క్రియల ద్వారా వారికి సంతోషం ఉండదు. మనం ఏది విత్తుతామో అది కోస్తామని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగే మంచిని విత్తిన వ్యక్తికి తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటామన్న భయం ఉండదు. మంచి క్రియలు చేసే వ్యక్తికి తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటామన్నటువంటి ఏ రీతిలో ఆ ఆలోచనలు, అయ్యో నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారని బాధ ఉండదు. ఈరోజు చాలా మంది చేసిన చెడు క్రియల ద్వారా, చెడు పనుల ద్వారా, చెడు ఆలోచన ద్వారా, చెడు ఉద్దేశాల ద్వారా, చెడు తలంపుల ద్వారా వారి క్రియలు వారికే సంతోషం లేకుండా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నాయి. అనేక మంది ఈరోజు ఎందుకు భవిష్యత్తు గురించి భయపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకని చాలా మంది వారి పిల్లల జీవితాల గురించి భయపడే వాళ్ళు ఉన్నారు.
ఎందుకని వారి జీవితాల గురించి వారికి భయం ఉంది. నిజంగా మనం మంచి చేస్తే, నిజంగా మనం మంచిగా ఆలోచిస్తే, నిజంగా మనం మంచిగా తలుస్తే ఖచ్చితంగా మన జీవితం మీద మనకి నమ్మకం పెరిగే వారంగా ఉంటాం, కానీ నమ్మకాన్ని పోగొట్టుకునే వారంగా ఉండం. హల్లెలూయా. ఏదైనా చెడు ఆలోచిస్తేనే, ఏదైనా చెడు తలస్తేనే, ఏదైనా చెడు ఉద్దేశిస్తేనే, ఎవరికైనా చెడు చేస్తేనే జీవితం మీద నమ్మకం పోగొట్టుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. మనం ఇతరులకి మేలు చేసి మంచి చేసి, ఆ మంచి వాళ్ళు గుర్తించకపోని ఆ మంచికి బదులు వాడు మన కీడు చేసినా సరే మన జీవితానికి మనకి నమ్మకం కలిగేలా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే మంత్ర విద్యాత్మల మంచి వాళ్ళు చేసిన క్రియల ద్వారా వాళ్ళకి సంతోషం లేకుండా చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు చేసే క్రియలని చెడుగా, వాళ్ళు చేసే క్రియలని పాపపు క్రియలుగా, వాళ్ళు చేసే క్రియలని శరీర స్వభావాల చేత చేసే క్రియలుగా, ఆ క్రియలు ఎన్నటికీ సంతోషాన్ని ఇవ్వలేవు, తృప్తిని ఇవ్వలేవు, ఆనందాన్ని ఇవ్వలేవు. ఈరోజు చాలా మంది జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం వాళ్ళు చేస్తున్న చెడు క్రియలు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత నడిపించబడే వ్యక్తుల జీవితాల్లో ఎవరికి మంచి చేయాలన్న ఆలోచనలు ఉండవు, ఎవరికి మంచి చెప్పాలన్న ఆలోచనలు ఉండవు, ఎవరిని మంచిగా చూడాలన్న ఆలోచనలు ఉండవు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ, ఏ కుటుంబాల్లో, ఏ సేవలు, ఏ విశ్వాసాలు, ఎవరి మీద దాడి చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడునుగా. గట్టిగా ఆమేన్ చెప్పు. ఆమేన్. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో కష్టపడి పనిచేసి ఆ కష్టార్జితం ద్వారా తన ఆహారాన్ని, భోజనాన్ని, పానీయాన్ని తాగి సుఖంగా ఉంటే అంతే దేవుడిచ్చిన వరం అంటున్నాడు బహుమతి. ఈరోజు చాలా మంది కష్టార్జితాలు వ్యర్థంగా వారు అనుభవించేది లేదు, ఎంతో వేస్ట్గా నాశనం చేసుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు. హల్లెలూయా. దాడి, విపరీతమైనటువంటి చీకటి, విపరీతమైనటువంటి జీవితం మీద నమ్మకం పోగొట్టుకునే క్రియలు. హల్లెలూయా. అలాగే సొలొమోను ఇక్కడ ఇతరుల కోసమని తాను రాసిన నియమాన్ని తానే ఆచరణలో పెట్టడం కష్టసాధ్యమని ఇక్కడ గమనించాడు. ఎవరంటే సొలొమోను. ఈ ప్రసంగి రాసినప్పుడు ఇతరులకి చెబుతూ అది ఆయనే అనుసరించలేకపోయాడు అనమాట, ఆయన ఆచరణలో పెట్టలేకపోయాడు. ఆచరణలో పెట్టడమే కష్టసాధ్యం అనుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? తన జీవితం తనకి ఎందుకని నమ్మకం పోగొట్టుకునేలా ఉన్నాడు సొలొమోను. తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా ఎందుకున్నాడు? ఇప్పుడు చెప్పాడు కదా, ఒక వ్యక్తి తన కష్టార్జితం చేత తన ఆహారాన్ని, పానీయాన్ని తీసుకుని సుఖంగా ఉండడం కంటే వేరే భాగ్యం, ధన్యత లేదు, ఇది దేవుడిచ్చిన వరమని ఆ పరిస్థితిని సొలొమోను అనుభవించలేకపోయాడు. ఆయన కష్టార్జితం చేత, ఆయన ఆహారాన్ని, ఆయన కష్టార్జితం చేత, ఆయన పానీయం, ఆయన కష్టార్జితం చేత ఆయన సుఖంగా జీవించలేకపోయాడు. కారణం ఏంటి? ఆయన ఇంత ఆశీర్వాదాన్ని, ఇంత దీవెనను ఎన్ని ఇచ్చిన దేవుని చూడాలా, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూశాడు, అన్య విగ్రహ సంబంధమైన స్త్రీలను వివాహం ఆడాడు. గట్టిగా ఆమేన్ చెప్పు. అన్య విగ్రహ సంబంధమైన స్త్రీలలో తృప్తి, సంతోషం, సమాధానం ఉందా సొలొమోను జీవితంలో? లేదు. హల్లెలూయా. తన ఆహారం తను తినలేని పరిస్థితి, తన పానీయం తను తాగలేని పరిస్థితి, తన కష్టార్జితం తను సుఖంగా అనుభవించలేని పరిస్థితి, ఏ విధంగా కూడా ఈ నియమాన్ని ఇతరులకు రాసిన తానే ఆచరణలో పెట్టడం కష్టసాధ్యం అనుకున్నాడు, కష్టసాధ్యమని గ్రహించాడు సొలొమోను. కారణం ఏంటంటే ఆయన క్రీస్తు వైపు మనసు మరలించబడాలా. ఆయన అంత ఆశీర్వాదంలో కూడా, అంత దీవెనలో కూడా తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం జీవం కలిగిన దేవుడి వైపు చూడాలా, జీవం లేని మనుషుల వైపు చూశాడు, లోకం వైపు చూశాడు, పాపం వైపు చూశాడు. అందుకనే తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఇది చాలా మంది జీవం లేని వాటి వైపు చూడడం, జీవం లేని వాటిని ఆశించడం, జీవం లేని వాటిని కోరుకోవడం వల్ల జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. మంత్రికి జాగ్రత్త. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూడొచ్చు, తాను చూసిన దాన్ని బట్టి పూర్తిగా సొలొమోను నిరుత్సాహపడిపోయాడు. ఈరోజు చాలా మంది జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం చుట్టూ లోకాన్ని చూసిన వ్యక్తి, చుట్టూ ప్రజలను చూసిన వ్యక్తి నిరుత్సాహపడాల్సిందే. లోకంలో మంచి లేదు, అందుకనే నిరుత్సాహం లోకంలో. హల్లెలూయా. అందుకనే అతను చూసినవి హద్దు అదుపు లేని క్రౌర్యం కలిగినగా ఉన్నాయి. సొలొమోను చూసిన దాంట్లో హద్దు అదుపు లేదు. ఈరోజు లోకంలో హద్దు అదుపు లేదు, చాలా భయంకరమైన పరిస్థితులు.
హద్దు అదుపులు లేని మాటలు, హద్దు అదుపు లేని చూపులు, హద్దు అదుపు లేని క్రియలు, హద్దు అదుపు లేని ప్రవర్తనలు, ఇవన్నీ ఒక వ్యక్తి జీవితాన్ని నిరుత్సాహాలు నడిపిస్తాయి, జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తాయి. ఈ చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు ఒక వ్యక్తి జీవితంలో హద్దు అదుపు లేకుండా క్రౌర్యం కలిగిన వారిగా నడిపిస్తారు. ఈరోజు అనేక మంది జీవితాల్లో నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం వారి చుట్టూ హద్దు అదుపు లేని పరిస్థితులు, వారి కుటుంబాల్లో హద్దు అదుపు లేని పరిస్థితులు, వారి భార్య భర్తల జీవితాల్లో హద్దు అదుపు లేని పరిస్థితులు, వారి పిల్లల జీవితాల్లో, వారి యవనస్తుల జీవితాల్లో హద్దు అదుపు లేని పరిస్థితులు, వారి మాటల ద్వారా, వారి చూపుల ద్వారా, వారి తలంపుల ద్వారా, వారి ఉద్దేశాల ద్వారా, వారి క్రియల ద్వారా హద్దు అదుపు లేని పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లోకి చేతబడి శక్తులు తీసుకువెళ్తున్నాయి. అనేక మంది జీవితాలు చూడండి, ఈరోజు హద్దు లేదు, అదుపు లేదు, మాటలకి హద్దు అదుపు లేదు, ప్రవర్తనకి హద్దు అదుపు లేదు. నువ్వు చెప్తే నేను వినేదేంటి అని, నువ్వు చెప్తే నేను చేసేది ఏంటి అని, ఇలాంటి హద్దు అదుపు లేని పరిస్థితులు ఒక ఫ్యామిలీలో ఉంటే, భార్య భర్తల్లో కానీ ఆ పిల్లల జీవితాల్లో కానీ అంతకంటే నరకం ఇంకెక్కడా ఉండదు. హల్లెలూయా. ఆ కుటుంబానికి ఆ జీవితాలకి నమ్మకం ఎలా ఉంటుంది? హల్లెలూయా. నీ భర్త నీ మాట, నీ భార్య నీ మాటకి విలువ ఇవ్వకపోతే, ఏకీభవించకపోతే, నీకు వారికి మధ్య అసమాధానం చెలరేగితే, హద్దు అదుపు లేని పరిస్థితులు భార్య భర్తల జీవితాల్లో విచ్చలవిడితనంగా ఉండి ఉన్నట్లయితే వారి జీవితంలో వారికి ఎలా నమ్మకం ఉంటుంది? హల్లెలూయా. అంతేకాదు, నీ పిల్లలే నీ మాట వినకపోతే, నీ యవనస్తులే నీ దారిలోకి దేవుని మార్గంలోకి రాకపోతే, ఆ ఇంట్లో హద్దు అదుపు లేని ప్రవర్తనలు ఆ పిల్లల జీవితంలో కనబడుతుంటే, ఆ ఇంట్లో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే స్థితి ఉంటుంది, కానీ పెంపుంచుకునే స్థితి ఉండదు. చేతబడి శక్తులు, చెల్లంగి శక్తులు, మాంత్రిక శక్తులు ఈరోజు ఈ విధంగా మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి ప్రపంచంలో. అందరూ కూడా ప్రపంచాన్ని చూస్తున్నారు, లోకాన్ని చూస్తున్నారు. ఆ లోకంలో ఏం జరుగుతుందో దాన్నే ఫాలో అవడం జరుగుతుంది. హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, హద్దు అదుపు లేని క్రౌర్యాలతో కూడిన పరిస్థితులు ఆయన చూశాడు. అందుకే నిరుత్సాహపడిపోయాడు, జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో హద్దు అదుపు లేని పరిస్థితుల మూలంగానే వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో అనేక మంది ప్రజల జీవితాల్లో హద్దు అదుపు లేని పరిస్థితులు వారి జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ రాత్రి కాల సమయంలో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా హద్దు అదుపు లేని క్రౌర్య కార్యాల ద్వారా కుటుంబాల్లో, భార్యాభర్తల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో, సేవకులు, విశ్వాసాలు ఎవరి జీవితాల్లో దాడి చేస్తూ జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుని చేస్తున్న అంతర్విద్య ఆత్మలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. వాటి క్రియలు విర్రగొట్టబడును గాక. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూడొచ్చు, జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్న మాటను మనం చదివినట్లయితే ప్రసంగి గ్రంథంలోనే 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో 3వ వచనం చదువుదాం. ఇంకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు, ఒకసారి మొదటి వచనం నుండి చదువుదాం. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచెదరు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడను లేకపోయినా అని చెప్తాం. సొలొమోను చూసినప్పుడు తనకి ప్రపంచంలో, ఈ లోకంలో చుట్టూ ఏం కనిపించిందంటే, బాధపడే వారు కనబడ్డారు, ఆదరణ లేని వారు కనబడ్డారు, దిక్కు లేని వారు కనబడ్డారు, కన్నీళ్లు విడిచే వారు కనబడ్డారు, అలాగే బలవంతులు కనబడ్డారు. గట్టిగా ఆమె చెప్పాడు. సో ఏంటంటే, ఆయనకి చుట్టూ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులతో వెళ్తున్న ప్రజలు కనబడ్డారంటే, బాధపడుతున్న జనం ఒక పక్కన కనబడ్డారు, ఆదరణ దిక్కు లేక ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తున్న వాళ్ళు ఒక పక్కన కనబడ్డారు, అలాగే బలవంతులు వీళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పేదల మీద దాడి చేస్తున్న వాళ్ళు కనబడ్డారు. ఆ రోజే కాదు, ఈ రోజు ఉన్నారు అలాంటి పరిస్థితులు, ఇప్పటికీ ఉన్నాయి. బాధపడే వాళ్ళు ఒక ప్రక్కన ఉన్నారు, దిక్కు లేక కన్నీళ్ళు మున్నీళ్ళు ఏర్లు పారేవారు ఒక పక్కన ఉన్నారు, ఈ బలవంతులైన వాళ్ళు పేదవాళ్ళని తొక్కి వేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. గట్టిగా ఆమె ఆ రోజు ఆయనకే జీవితంలో నమ్మకం పోగొట్టుకోవడానికి కానీ ఇవే కారణాలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులే జరుగుతున్నాయి. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు ఆయన? కాబట్టి ఇలాంటి పరిస్థితులు నేను చూస్తున్నాడు కాబట్టి తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్న మాటలు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇంకనూ బ్రతుకుతున్న వారికంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటున్నాడంట. ఇప్పుడు బతుకుతున్న వారికంటే ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళే మంచి ఇంకా ధన్యులు అనుకుంటున్నాడు. ఈ బాధలు చూడకుండా వాళ్ళు చచ్చిపోయారు,
ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి కష్టం లేకుండా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, ఈ బాధ చూడకుండా వారు ముందే వెళ్ళిపోయారు, ఈ వేదన చూడకుండా వారు ముందే వెళ్ళిపోయారు, ఈ ఆదరణ లేని మాటలు, ఈ ఆదరణ లేని పరిస్థితులు, దిక్కు లేని పరిస్థితులు వారు అనుభవించకుండా ముందే వెళ్ళిపోయి మంచి పని చేశారు అనుకుంటా ఉంటారు చూడండి. అలా మాట్లాడుతున్నారు సొలొమోను. ఇది జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే మాటలు. గట్టిగా ఆమేన్. అలాగే ఇంకేమంటున్నాడు, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండారని చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారి ధన్యులు. బ్రతుకుతున్న వాళ్ళకంటే, ముందే చనిపోయిన వారికంటే ఇంకొకరి గుంపు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరంటే ఇంకా పుట్టని వారే ధన్యులు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏ బాధ చూడరు, ఏ కష్టం చూడరు, ఏ దిక్కులేని పరిస్థితిని అనుభవించరు. సో వాళ్ళకి ఏ కష్టం తెలియదు కాబట్టి వాళ్ళే ధన్యులు అంటున్నాడు. ఒక జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. ఈరోజు అనేకుల్లో ఇదే పరిస్థితి. నా పరిస్థితి ఇలా ఉండగా నాకు దేవుడు ఈ సమయం నన్ను ఆ జీవితం నాకే బరువుగా ఉంటే నాకు పిల్లల్ని ఇచ్చాడు, నేను ఎలా పెంచాలని నా జీవితం మీద నమ్మకం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎంతమంది లేరు? పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం. ఎవరు వాళ్ళు సంపాదించుకుంటే వచ్చింది కాదు. గట్టిగా ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, చాలా మంది ఈరోజు నా జీవితమే నాకు బరువుగా ఉంది, నా ఆహారమే నాకు బరువుగా ఉంది, నా తిండి నా పానీయం, ఇంకా నాకు మరలా 2 పిల్లల్ని ఇచ్చాడు. ఆ 2 పిల్లలు, ఆ 3 పిల్లలు, ఆ 4 పిల్లలు ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ నేనే బరువు అనుకుంటే మరలా వారిని నేను ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, వారి భవిష్యత్తు ఏంటిది? జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే మంత్ర విద్య ఆత్మల ఆలోచన. ఇచ్చిన వాడు పోషించడా, నడిపించడా, మార్గం చూపించడా? హల్లెలూయా. దేవుడిచ్చిన బహుమానాలు అవి. 1, 2, 3, 4 ఎంతమంది? యేసయ్య నామానికి మహిమ కలుగుతుంది. మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ విధంగా ఇంకా పుట్టకుండా ఉంటే బాగుండునే, ఇలా జరగకుండా ఉంటే బాగుండే, అలా అవ్వకుండా ఉంటే బాగుండే, ఇవన్నీ జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా మాట్లాడే మాటలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారికి నిస్సత్తువ చేయబడును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, సొలొమోను లాగా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్న మాటలు మాట్లాడు. ఆయనకి ఏం తక్కువ అయి ఉన్నాయి ఆయన మాట్లాడుతున్నాడు. డబ్బు లేదా, ఆస్తి లేదా, అంతస్తు లేదా, జ్ఞానం లేదా, అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో నమ్మకం లేదు. గట్టిగా ఆమేన్. ముఖ్యంగా ఆయన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఆయన జీవితంలో యేసుకు ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుడు లేకుండా చేసుకున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఆయన జీవితంలో మనం చూడొచ్చు అసూయ వల్ల కలిగే ఫలితాలు. ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితంలో ఈ అసూయ, జెలస్ స్పిరిట్ విపరీతంగా దాడి చేస్తుంది. ఎదుటి వారి మేలు ఓర్చలేని ఆత్మ అసూయ. ఎదుటి వారి ఆ ఎదుగుదలను చూడండి, వీళ్ళు ఇంత పైకి వచ్చేసారు, వీళ్ళు అలా ఉండిపోతే బాగుండేది, వీళ్ళు ఇలా అణిగిపోయి ఉంటే బాగుండేది, వీళ్ళు పైకి రాకుండా ఉంటే బాగుండేది. అసూయ. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. ఈ అసూయ ఆత్మల ద్వారా కలిగే ఫలితాలు ఈ జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా అసూయ పరులకి చేస్తాయి. కానీ ఎవరిని చూసి అసూయ పడుతున్నారో వారికి మాత్రం నష్టం లేదు. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దావీదుని చూసి దావీదు అన్నలు అసూయపడ్డారు. దావీదుకి ఏమైనా నష్టం కలిగిందా? యోసేపుని చూసి యోసేపు అన్నలు అసూయపడ్డారు. యోసేపుకి ఏమైనా నష్టం కలిగిందా? లేదు. దానియేలు చూసి బబులోనులో ఉన్న వారు అధిపతులు, ప్రధాన అధిపతులు అందరూ కూడా అధికారులు అసూయపడ్డారు. దానియేలుకి ఏమైనా నష్టం కలిగిందా? నో. ఎవ్వరికి అసూయ మన చుట్టూ ఉంది అంటే మన ఆశీర్వాదానికి అది తొలి మెట్టు. గట్టిగా ఆమేన్ చెప్తాం. మన చుట్టూ అసూయ పరులు ఉంటారనే గుర్తు ఆ మెట్టు. హల్లెలూయా. దావీదు ఆశీర్వాదం దగ్గర అసూయ ఉందా లేదా? సౌలు రూపంలో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనే స్త్రీలు గాన ప్రతిగానాలు చేసినప్పుడు అసూయ విషపు చూపులో రాలేదా సౌలుకి? కానీ దావీదు మీద ఉన్న అభిషేకాన్ని, దావీదు మీద ఉన్న ఆశీర్వాదాన్ని ఆ అసూయ అడ్డుకోలేకపోయింది. హల్లెలూయా. యోసేపుకు వచ్చిన కళల భావాన్ని తన అన్నల దగ్గర వివరించినప్పుడు, తన అన్నల దగ్గర వివరించిన ఆ కళలు విన్న అన్నలు యోసేపు మీద పగబడతారు అసూయ వల్ల. హల్లెలూయా. అంత మాత్రం చేతన యోసేపు జీవితంలో ఉన్న అభిషేకం, యోసేపు జీవితంలో దేవుడు ఇచ్చిన ఆధిక్యత పదవులు ఏమైనా తొలగిపోయాయా? హల్లెలూయా. లేదు. ఆ అసూయ మన ఆశీర్వాదానికి ఒక గుర్తుగా ఉందని గుర్తుపెట్టారు. మనం ఆశీర్వదించబడుతున్న దానికి అసూయ పరులు చుట్టూ ఉంటారన్న దానికి గుర్తు.
హల్లెలూయా. సో దాన్ని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి నేనేం చెప్పినా నా మీద ఎందుకు అసూయ, నేను వీరితో ఏం మాట్లాడకపోయినా, వీరి జోలికి పోకపోయినా అసూయ నీ మీదకి వస్తుంది అంటే నువ్వు ఎదుగుతున్నావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు దీవించబడుతున్నావు అనడానికి ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ అసూయ పరులు ఉండే కొద్దీ మనకేం భయం లేదు. దావీదుకి భయం లేదు, యోసేపుకి భయం లేదు, దానియేలుకి భయం లేదు. హల్లెలూయా. బైబిల్లో చాలా మందికి ఏ అసూయ పరులకి చూసినా వారు భయపడాల, వారి ఎదుగుదల దేవుని చేతిలో ఉంది, వారి చేతిలో కాదు కదా. హల్లెలూయా. మన బ్లెస్సింగ్ గాడ్ చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీరు చాలా మంది అసూయ పరులు ఎవరైతే ఉన్నారో వారికి వారి జీవితాల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. అసూయ పరులు ఎవరైతే ఉంటారో వారికి వారి జీవితాల మీద నమ్మకాలు పోగొట్టుకుంటారు. మోర్దెకై మీద హామానికి అసూయ, సో నమస్కారం పెట్టలేదు. అది ఆ అసూయ వలన తన జీవితం మీద నమ్మకాన్ని పెంచుకున్నాడా, హామాను తుంచుకున్నాడా? అసూయ పరులు బైబిల్ గ్రంథంలో మనం చూడండి, వారి జీవితాల్లో నమ్మకాలు పోగొట్టుకుని పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయి వారి జీవితాలు. హల్లెలూయా. అసూయపడిన వాళ్ళందరి జీవితాలు పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయి బైబిల్ గ్రంథంలో. సో అసూయ పరులకి జీవితాల్లో నమ్మకాన్ని ఉంచుకోలేరు, వారు పోగొట్టుకుంటారు. ఎవరైతే ఇతరులను చూసి అసూయ చెందుతూ ఉంటారో, ఈరోజు చాలా మంది రక్త సంబంధంలో కూడా వారి పిల్లలు, వారి చెల్లెలు, వారి అన్నలు, వారి అక్కలు, వారి తమ్ముళ్ళు, వారిలో వారికి అసూయలు. వారి ఎదుగుదలను చూసి వారు ప్రేమించలేని స్థితి, ఆదరించలేని స్థితి. హల్లెలూయా. అసూయ స్పిరిట్ ఆఫ్ జెలసీ. స్పిరిట్ ఎక్కడ ఎవరు ఏలుబడి చేస్తున్నా జెలసీ స్పిరిట్ ఈ రాత్రి కాల సమయంలో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసి బలవంతుడికి ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. ఆమేన్. అసూయ జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తారు. బట్ ఈ రాత్రికి ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో ఆ అసూయ బలిపీఠాలు విరగొట్టబడతారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అలాగే మనం చూడొచ్చు 4వ వచనంలో, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను. ఇది వ్యర్థముగా ఒక గాలిని పట్టుకొనుటకై చేయ ప్రయత్నములు వలె. కష్టము చేసిన వ్యక్తి ఏమని మాట్లాడుతూ ఉంటాడని ఇక్కడ చెబుతున్నాడు సొలొమోన్. హల్లెలూయా. ప్రయాసమంతా సఫలమైన పనులని మనుషుల మధ్య ఉన్న అసూయ ఫలము అని గ్రహించాను అంటున్నాడు. ఆమె చెప్దాం. దేవునామానికి మహిమ కలుగునుగా. ఇంకేమంటున్నాడు ఆయన? మూర్ఖత్వం అసలు సంతృప్తి కలిగించని ఒంటరి కష్టం అది. హల్లెలూయా. మూర్ఖత్వం అనేది జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తుంది. చెప్పిన మంచి మాటలు వినిపించుకోకుండా, చెప్పిన మంచి దారిలో నడవకుండా, చెప్పిన విధంగా జీవించకుండా, నాకు ఇష్టమైన త్రోవలో నేను నడుస్తాను, నాకు ఇష్టమైంది నేను చేస్తాను, నువ్వు నాకేం చెప్పవసరం లేదని ఎవరు మూర్ఖత్వంగా భర్తో, భార్యో, పిల్లలో, కుటుంబం ఎవరొస్తారు నడిస్తే వారు ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడ చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఈ మూర్ఖత్వం అనే మాట అసలు సంతృప్తి కలిగించని ఒక ఒంటరి కష్టం లాంటిది. హల్లెలూయా. జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తాయి ఈ మూర్ఖత్వం, అసూయ. ఈ రాత్రి ఎవరి కుటుంబాల్లో మూర్ఖత్వం చేత చెప్పిన మాట వినిపించుకోకుండా ఎవరు జీవిస్తూ జీవితంలో నమ్మకాలు పోగొట్టుకునేలా చేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, మా అబ్బాయికి మా అమ్మాయికి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు, వీళ్ళ భవిష్యత్తు ఏమవుద్దా అని భయపడుతున్నాను అంటారు. అంటే జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే మంత్ర విద్య ఆత్మలు వారి జీవితాల్లో పనిచేస్తారు. నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవట్లేదు, నేను ఎంత చెప్తున్నా నా మాటకి చెవి ఇవ్వట్లేదు. తల్లిదండ్రులు ఎప్పుడైనా బిడ్డలకు మంచిగా చెప్తారు, కానీ ఆ మంచి వినిపించుకొని మూర్ఖత్వంలో పిల్లలు ఉన్నారంటే వాళ్ళ మీద చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా జాడి చేస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా తల్లిదండ్రులు మంచి చెప్తున్నా, భర్త భార్య వారికి మంచి చెప్తున్న పిల్లల జీవితాల్లో వినిపించుకోకుండా మూర్ఖత్వంగా నడిచి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసి ఆ చేతబడి శక్తుల ప్రభావాలు ఎవరు నిలబడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక, విర్రగొట్టబడిన గాక. థ్యాంక్ యూ లార్డ్. అలాగే సొలొమోన్, జ్ఞాని అయిన సొలొమోన్ చెబుతున్నాడు ఇక్కడ. ఇంకా మనం చూడొచ్చు. హల్లెలూయా. 7 నుంచి 12 వచనాలు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, ఆయనను అతడు ఎడతెగ కష్టపడును.
కష్టపడను. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమును ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనును. ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించును. గట్టిగా ఆమె ఈ రోజుల్లో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే వ్యక్తులు ఒంటరి వాళ్ళని ఎక్కువగా మనం చూడొచ్చు. ఈ ఒంటరి అయిన వ్యక్తి విపరీతంగా కష్టపడుతూ ఉంటాడు. ఈ ఒంటరి అయిన వ్యక్తి విపరీతంగా కష్టపడుతూ సంపాదిస్తూ ఎవరి కోసం సంపాదిస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎవరి కోసం కూడా పెడుతున్నారో వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ సుఖం అనేది వీరి జీవితంలో ఉండదు. అయినప్పటికీ వీరి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్న వారిగా ఉంటారు. హల్లెలూయా. గట్టిగా ఆమె అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా వ్యర్థం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సొలొమోను. జనప్రీతి, ఉన్నత పదవిలో అర్థం లేని తను సొలొమోను జీవితంలో అనుభవించాడు. అనేక మంది జనాలు ప్రీతి, అతని జ్ఞానం చూసి సుదూర దేశాలు ప్రాంతాల నుంచి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చారు. జనాలు ఎంతో ప్రీతి కలిగి ఉన్నారు సొలొమోను జ్ఞానం వినడం. అలాగే ఉన్నత పదవి ఆయనకుంది, బట్ ఆయన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి జీవితం మీద నమ్మకం ఉండాలి. ఏ పదవి మనకి మన జీవితంలో నమ్మకాన్ని ఇవ్వదు. ఏ జనాల ప్రీతి, ఏ జనాల ఇష్టం, ఏ జనాల మక్కువ మన జీవితంలో మనకేమి నమ్మకాన్ని ఇవ్వవు. ఆ వ్యక్తులకి నేనంటే ఇష్టం, ఈ వ్యక్తులకి నేనంటే ఇష్టం, ఆ వ్యక్తులు నన్ను ప్రేమిస్తారు, ఈ వ్యక్తులు నన్ను ప్రేమిస్తారు, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. ఈరోజు చాలా మంది మైండ్ సెట్ ఎట్లాగంటే, వాళ్ళకి నేను చాలా ఇష్టం, వీళ్ళకి నేను చాలా ఇష్టం. అదే చాలా పెద్ద కష్టం. హల్లెలూయా. యేసే నామమునకి మహిమ కలుగును గాక. దేవుడికి మనం ఇష్టంగా ఉన్నామా లేదా, దేవుడికి మనం ఇష్టంగా బ్రతుకుతున్నామా లేదా అనేది చూసుకోవట్లేదు. సొలొమోను జీవితంలో కూడా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఎంతమందికి ఇష్టమో, నా జ్ఞానం ఎంతమందికి ఇష్టమో, నా మాటలు ఎంతమందికి ఇష్టమో, నా పలుకుబడి ఎంతమందికి ఇష్టమో, నా ఉన్నత పదవి ఎంతమందికి ఇష్టమో అని చూశాడు. ఆ పదవి ఇచ్చిన, ఆ ఉన్నత పదవిని ఇచ్చిన, ఆ జ్ఞానాన్ని ఇచ్చిన, ఆ తెలివి వివేకాన్ని ఇచ్చిన దేవుడిని చూడలేదు ప్రీతిగా. ఆ ఉన్నతమైన జ్ఞానాన్ని, ఆ ఉన్నతమైన పదవిని, ఆ ఉన్నతమైన అధికారాన్ని ఇచ్చిన దేవుడిని ప్రీతిపరచలేదు సొలొమోను. అందుకే తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి చేతబడి శక్తులు ఎలాగా దాడి చేసి నడిపిస్తున్నాయంటే, ఇదిగో నువ్వు అంటే ఎంతమందికి ఇష్టమో చూడు, నువ్వంటే నీ బంధువులకి ఇష్టం, నువ్వంటే నీ రక్త సంబంధులకి ఇష్టం, నువ్వంటే ఆ ఇరుగు వారికి ఇష్టం, నువ్వంటే ఈ పొరుగు వారికి ఇష్టం, నువ్వంటే ఫలానా వాళ్ళకి ఇష్టం, నువ్వంటే ఏంటి ఈ ఇష్టంతోనే వారి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటారన్న కష్టంలో పడుతున్నారనే సత్యాన్ని అంతా అయిపోయిన తర్వాత కానీ తెలియట్లేదు సొలొమోను లాగా. వాళ్ళు ఏమనుకున్నారు నా గురించి ఏం మాట్లాడుతున్నారు? ఉదయం లేచినప్పటి నుంచి కొంతమంది ఇదే బ్రతుకుతో వారి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, నా పరిస్థితుల గురించి అనే ఆలోచన లేదు. హల్లెలూయా. సొలొమోను ఆ జన ప్రీతిలో పడే, ఆ ఉన్నత పదవి, ఆ ఉన్నత జ్ఞానాన్ని అతిశయించే దేవుడికి దూరం అయిపోయి, దేవుడికి చోటు ఇవ్వకుండా, పరలోక సంబంధమైన గురి లేకుండా, యేసుక్రీస్తు మూలంగా వచ్చే శాశ్వత జీవం మీద విశ్వాసం లేకుండా, ఆ జనాల ఇష్టతల్లో పడిపోయి, ఆ స్త్రీల వ్యామోహాల్లో పడిపోయి, ఆ ప్రజలు పొగడతల్లో పడిపోయి, ఆ ప్రజలను హెచ్చించే విషయాల్లో పడిపోయి, ఆఖరికి తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే దురాత్మల చేత పీడించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అంతే, సేవకులని కాదు, విశ్వాసులని కాదు, సామాన్య ప్రజలని కాదు, ప్రతి ఒక్కరికి పొగడ్తలు ఎక్కువైపోయింది. హల్లెలూయా. నీ అంత లేరు జ్ఞానవంతులు అంటే ఇంకా అంతే. గట్టిగా ఆమె ఆ ఒక్క మాట చాలు ఆ విన్న వ్యక్తి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి. హల్లెలూయా. నీకున్న పదవి లాంటిది, నీకున్నటువంటి ఇలా ఒక్కొక్క మాటలు ఒక్కొక్క విషయంలో వదిలితే ఆ వ్యక్తుల ముందు ఆ మాటల ద్వారానే వాళ్ళ జీవితాల్లో నమ్మకాలు పోతాయి. హల్లెలూయా. ఈ సత్యం ఎరగట్లేదు, ఆ మాటల్లో పడిపోయి ఆ మాటల్లోనే జీవిస్తూ ఫలానా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఫలానా వాళ్ళు అలా జాలి పడుతున్నారు, ఫలానా వాళ్ళ గురించి తలంచుకుంటున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి ఈ తలంపులు, ఈ మాటలు? హల్లెలూయా. వ్యక్తుల ప్రీతి, జనాల ప్రీతి, మనుషుల ప్రీతి కోసం వ్యామోహపడుతున్నటువంటి స్థితిగతుల్లో ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో నమ్మకాలు పోగొట్టుకుంటున్నారు. దేవుణ్ణి ప్రీతిపరిచే జీవితం మనకి దేవుడి విషయం, మనుషుల ప్రీతిపరిచే జీవితం కాదు. హల్లెలూయా. సొలొమోను మనుషులు ప్రీతిపరిచే జీవితంలో పడిపోయాడు. అందుకనే తన జీవితంలో ఒక భార్య సరిపోలేదు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది. అంటే ఎంతమందిని ప్రీతిపరచడానికి ప్రయత్నించాడో చూడండి. ఒక వ్యక్తి జీవితంలో 1000 మందిని తృప్తిపరిచే జీవితం
సొలొమోను జీవితంలో ఉందా? అందుకనే తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర ఎలా జీవించగలుగుతాడు? జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. అన్య విగ్రహ సంబంధమైన స్త్రీల మాటలు విన్నాడు. అతని మనసు పూర్తిగా జీవం కలిగిన దేవుని త్రిప్పబడింది. జీవం కలిగిన దేవుడి నుండి ఎప్పుడైతే మన మనసు త్రిప్పబడతాదో అప్పుడే మన జీవితంలో అన్ని నమ్మకాలు పోగొట్టుకోవడం మొదలవుతాయి. హల్లెలూయా. తన జ్ఞానం తనకి జీవితంలో నమ్మకాన్ని ఇవ్వలేకపోయింది. తన ఐశ్వర్యం తన జీవితంలో తనకి నమ్మకాన్ని ఇవ్వలేకపోయింది. తనకున్న ఉన్నత పదవి చక్రవర్తి తన జీవితంలో నెమ్మది ఇవ్వలేకపోయింది, నమ్మకాన్ని ఇవ్వలేకపోయింది. ఎందుకంటే వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఈరోజు చాలా మంది ఐశ్వర్యవంతులు ఇదే పరిస్థితి. ఈరోజు చాలా మంది హోదాలు ఉన్నత పదవులు ఉన్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. చాలా మంది ఈరోజు జ్ఞానము అని అనుకుంటున్న వారు కూడా ఇదే పరిస్థితి. కారణం ఏంటి అంటే జీవితంలో నమ్మకం పోగొట్టుకోవడానికి కారణం ఈ జీవితాన్ని ఇచ్చిన యేసు వైపు పూర్తిగా మరల్చబడకపోవడం. గట్టిగా ఆమె చోటే ఇవ్వట్ల దేవుడికి. ధనానికి చోటిచ్చిన వ్యక్తి దేవుడికి చోటివ్వట్ల. ఐశ్వర్యానికి చోటిచ్చిన వ్యక్తి దేవుడికి చోటివ్వట్ల. ఉన్నత పదవులకి చోటిచ్చిన వ్యక్తి ఆ ఉన్నత పదవే వాళ్ళకు ఒక ఐడల్. ఆ ధనవంతుడికి ఆ ధనమే ఒక ఐడల్. అలాగే ఆ జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళకి ఆ జ్ఞానమే వాళ్ళకు ఐడల్ అయి కూర్చుంటుంది. ఇంకే జీవం కలిగిన దేవుడికి చోటేది. అందుకే జీవితంలో నమ్మకం లేకుండా పోవడం. మన ఉద్యోగం మనకు ఒక విగ్రహం అయి కూర్చోకూడదు. మన ఉన్నత పదవులు మన జీవితంలో ఒక విగ్రహం అయి కూర్చోకూడదు. మనకి దేవుడిచ్చిన జ్ఞానం మన జీవితంలో ఒక విగ్రహం అయి కూర్చోకూడదు. దాన్ని ఆరాధించే స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఈరోజు అనేక మంది సొలొమోను లాగా సొలొమోను జ్ఞానం సొలొమోనుకు ఒక ఐడల్ అయి కూర్చుంది. తన జీవితంలో విగ్రహమై సొలొమోనుకున్న ఐశ్వర్యం తన జీవితంలో ఒక విగ్రహం అయి కూర్చుంది. సొలొమోనుకున్న ఉన్నత పదవి తన జీవితంలో ఒక విగ్రహం అయి కూర్చుంది. పరస్త్రీ వ్యామోహ విగ్రహాలు లెక్కలేనని పెట్టుకున్నాడు, కట్టాడు ఉన్నత బలిపీఠాలు. అక్కడ తన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం అదే. ఈ రోజు అనేక మంది జీవితాలు చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు సొలొమోను జీవితంలో ఆ రోజు ఎలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయో ఇలా ఎవరైతే వారి జీవితంలో జీవం కలిగిన దేవుడి కంటే ప్రథమ స్థానం వారి జీవితంలో దేనికే చేయిస్తారో అనవసరమైన వాటికి అవన్నీ కూడా వారి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా దాడి చేసే చీకటి శక్తిని ప్రభావాలు. సొలొమోను తన జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత కానీ అది తెలుసుకోలేదు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఈ పరిస్థితి. దేవుడి కంటే ఉన్నతమైన వాటిని, దేవుడి కంటే ఉన్నతమైన ఈ లోకంలో ఏమీ లేవు. డబ్బు కాదు, ఐశ్వర్యం కాదు, ధనం కాదు, పదవులు కాదు, హోదాలు కాదు, స్టేటస్లు కాదు. ఇవి ఏ రోజున కూలిపోక తప్పదు, నశించిపోక తప్పదు, గతించిపోక తప్పదు. గతించిపోని నశించిపోని నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన ఇచ్చే శాశ్వత జీవమే మనకి ముఖ్యమని గుర్తెరిగితే మన జీవితంలో నమ్మకాన్ని మనం పెంపొందించుకునే వారంగా ఉంటాం. మన జీవితంలో మనం నమ్మకాన్ని ఇంకా పురుగొల్పుకునే వృద్ధి చేసుకునే వారంగా క్రీస్తులో ఉంటాం. ఈ రోజు అనేక మంది జీవితాల్లో ఈ మాంత్రిక చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఈ హోదాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ స్టేటస్లు, జన ప్రీతి, మనుషుల ప్రీతి, వారి వీరి ఇష్టాలు ఇవన్నీ కాదు. ఈ రోజు ఎవరెవరి జీవితాలు ఎలా దాడి చేస్తున్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేసి నిర్వీర్యం చేయబడును గాక, వాటి క్రియలు బిర్రగొట్టబడును గాక. గట్టిగా ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే స్థితికి ఎవరు దిగజారకూడదు. దేవునామానికి మహిమ కలుగునుగా. సొలొమోను ఆయన అనుభవపూర్వకంగా రాసి పెట్టాడు. హల్లెలూయా. అందుకనే ప్రసంగి గ్రంథం అంతా ఇదంతా వ్యర్థం, ఇదంతా శూన్యం అంటున్నాడు. 13-16 వచనాలు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో చదివాడు. మూఢత్వం చేత బుద్ధి మాటలకి ఇక చెవి యొక్కలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. అటివాడు తన దేశమును పేదవాడుగా పుట్టిన పట్టాభిషేకం నుండి బయలువెళ్ళును. సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్నవాని పక్షమున ఉందురని నేను తెలుసుకుంటేనే అతని ఆధిపత్యం క్రింది జనులకు లెక్కయే లేదు. తర్వాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. నిజముగా ఇది వ్యర్థమే. గాలికై ప్రయాసపడినట్టే. గట్టిగా ఆమేన్ చెప్తాం. సొలొమోన్ ఏమని చెబుతున్నాడో చూడండి. తన అనుభవాన్ని ఎంత స్పష్టంగా రాసి పెడుతున్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? అంతా వ్యర్థం, అంతా శూన్యం అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ పనులన్నీ భూమి మీద జరిగే పనులన్నీ ప్రయోజనం లేనివి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మూఢత్వం చేత బుద్ధి లేని మాటలు మాట్లాడే చెవి యొక్కని వినిపించుకొని ముసలి రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. గట్టిగా ఆమేన్ చెప్పు.
అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ మనిషి చేసే పనులన్నీ ప్రయోజనం లేనివని, బాగుందని మెచ్చుకునేందుకు వాటిలో ఏ మంచి లేదని సొలొమోను చెప్తున్నాడు. జీవితంలో నమ్మకం పోగొట్టుకునే వ్యక్తి జీవితంలో ఉన్న మాటలు చూడండి. హల్లెలూయా. తమ జీవిత కాలం అంతా చేస్తూ ఉండదగిన మంచివి, ఆ మంచిని చూపించేది ఏదీ లేదని. ఆల్రెడీ లోకంలో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవుడము అని మనం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ అధ్యాయం 17వ వచనంలో చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. లోకము లోక ఆశలు గతించిపోతున్నాయని, ఈ లోకంలో ఉన్నది ఏది తండ్రి అయిన దేవుడు వల్ల కలిగింది కాదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. శరీర కోరికలు, కళ్ళ కోరికలు, జీవితాన్ని గురించిన బడాయిలు దేవుడు వల్ల కలిగింది కాదు. ఈరోజు ఎంతమంది అండి బడాయిలు బడాయిలు, గొప్పలు గొప్పలు గొప్ప, ఆఖరికి ఆ గొప్పలే వాళ్ళ జీవితాల్లో గొప్ప చిప్పలు తీసుకొస్తాయి. దేవుడికి గొప్ప చేసేది లేదు. ఇదంతా నాకు దేవుడు ఇచ్చాడు, దీని ద్వారా నేను ఏ విధంగా నా బిడ్డలు ఈ విధంగా దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దేవుని ద్వారా ఆశీర్వదించిన పరిచయం దేవుని ద్వారా ఆశీర్వదించబడేది నేను సంపాదించాను, నా ద్వారా ఇది జరిగింది. నేను ఇదంతా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితికి దిగజార్చేమా. ఇది ఏ రోజుకైనా తెలుస్తుంది, ఈరోజు తెలియకపోతే కొంతమంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. సొలొమోనుకి తెలియదా? ప్రపంచంలోనే ధనికుడు, అంత అనుభవం కలిగిన వ్యక్తే మాట్లాడుతున్నాడు, అంతా వ్యర్థమని. ఈరోజు చాలా మంది ధనవంతుడికి తెలియట్లా. హల్లెలూయా. దేవుని పక్క పెట్టేసేసి అంతా నేనే సంపాదించాను, అంతా నేనే చేశాను, అంతా నా జ్ఞానం, అంతా నా కష్టం. స్త్రీలలో పురుషుల్లో. హల్లెలూయా. ఈ తెలివితేటలన్నీ ఒక రోజుకి పూర్తిగా నిస్సత్తులు చేయబడి, నిర్వీర్యం చేయబడి, శూన్యం చేయబడి, అంతా వ్యర్థమనే ఆ స్థాయికి, జీవితం మీద నమ్మకం పోగొట్టుకునే స్థితికి ఈ మాటలు దిగజారిస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. సొలొమోను ముందుగానే గ్రహించగలిగాడు ఇలాంటివి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇలాంటి లోకంలో జీవించడం కంటే చావే మేలనుకున్నాడు సొలొమోను. జీవితంలో నమ్మకం పోగొట్టుకునే వ్యక్తి మాట్లాడే మాటలు, అసలు పుట్టకుండా ఉంటే ఇంకా మరీ మంచిది అనుకున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈవెన్ ఇలాంటి మాటలు యోబు కూడా మాట్లాడతాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. హల్లెలూయా. తాతవుడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు, మంత్రి విద్య, ఆత్మల క్రియలు పుట్టిన దినాన్ని శపించుకునేలాగా మాట్లాడింపజేస్తాయి. చాలా తక్కువ మంది వాళ్ళ బర్త్డేని సెలబ్రేట్ చేసుకునే ఆనందంగా గడిపేది. ఇలా జీవితంలో నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు వారి పుట్టిన దినాన్ని వాళ్ళు శపించుకుంటారు. యోబులా. సొలొమోను కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా, నేను పుట్టకుండా ఉంటే బాగుండేదని. సో ఇలాగే చాలా మంది జీవితాలు ఈరోజు వాళ్ళ జీవితంలో నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళు ఎంతున్న కష్టాలు కూడా, బాధలు కూడా, శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు భరించలేనప్పుడు, ఆ భరించలేని స్థితికి వెళ్ళినప్పుడు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది, అసలు నాకు అసలు ఇలా మ్యారేజ్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఏది జీవితంలో నమ్మకం పోగొట్టుకున్న వ్యక్తి మాత్రం, నేను అసలు ఈ భూమి మీద లేకుండా ఉంటే బాగుండేది. ఇది అంతా వాళ్ళ ఇష్టమే. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి జన్మించిన అడుక్కునే వ్యక్తితో సహా ఎంత భేదవాడైనా సరే ప్రతి ఒక్కరి జనన వేళ దేవుడికి ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ చాలా మందికి ఏంటంటే వాళ్ళు వెళ్తున్న కష్ట జీవితాన్ని బట్టి, బాధాకరమైన జీవితాన్ని బట్టి అట్లా ఇష్టతరమైన, ఇప్పుడు సొలొమోను జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే మాటలో అంత పెద్ద చక్రవర్తి, అంత పెద్ద జ్ఞాని, అంత ఐశ్వర్యవంతుడు ఎలా మాట్లాడగలిగాడు? జీవితం మీద నమ్మకం పోగొట్టుకున్న తృప్తి లేదు అతని జీవితంలో. ఏంటంటే తనకి కావాల్సినవన్నీ, కంటికి నచ్చినవన్నీ కోరుకున్నాయని అనుభవించాను అంటున్నాడు. ఈ భూమి మీద నేను అనుభవించిందంటూ ఏమీ లేదు, నేను కోరుకున్న దానిలో రాసి పెట్టాడు. మరి అలాంటి వ్యక్తికి ఏంటి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు? ఏంటి తృప్తి లేదు? జీవం కలిగిన దేవుడే మన జీవితంలో లేకపోతే ఏ చిన్న విషయాల్లో కూడా మనం సంతోషించలేము, ఏ పెద్ద విషయాల్లో కూడా మనం ఆనందించలేము. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం సొలొమోను జీవితాన్ని అన్య స్త్రీల వివాహంతో పూర్తిగా ఆవరించేసింది. హల్లెలూయా. సో ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే చనిపోవడం బెటర్ అనుకుంటున్నాడు, పుట్టకుండా ఉంటే బాగుండు అంటున్నాడు. యోబు కూడా అలాగే తన తల్లి గర్భంలో తన జననాన్ని శపించుకుంటున్నాడు. చాలా మంది ఈరోజు జీవితంలో నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు వారి జీవితాన్ని వాళ్ళు శపించుకోవడం, ఇలాగే యోబులాగా సొలొమోను లాగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, దేవుని చిత్తంలో లేని మాటలు మన నోటి నుంచి రాకూడదు, మన నోటి నుంచి ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, నా తల్లి గర్భ ద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకటి చెప్పిన రాత్రి లేకపోవును గాక అని
యోబు తన జన్మదినాన్ని శపించుకుంటున్నాడు. వాళ్ళ తల్లి తనని గర్భవాసమున ఏ రోజున మోసి కన్న రోజు, ఆ పుట్టినరోజు, మగపిల్లాడు పుట్టాడని చెప్పిన శుభవార్త అతనికి అసలు వినబడకుండా, ఈ భూమి మీద చెప్పకుండా నేను పుట్టకుండా ఉంటే బాగుండేది అని చెప్తున్నాడు అనమాట. ఎవరంటే యోబు తన జన్మదినాన్ని తనే శపించుకోవాలి. ఈరోజు ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మన నోటితో మన జన్మదినాన్నే, మన పుట్టుకనే శపించుకునేలా చేసి అనేక మంది జీవితాల్లో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తారు. ఎవరిలో అయితే జీవితంలో వారి పుట్టుక దినాన్ని వారే శపించుకునేలాగా, నేను అసలు ఈ భూమి మీద రాకుండా ఉంటే, ఈ కుటుంబంలో పుట్టకుండా ఉంటే, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వారి జీవితంలో నమ్మకం పోగొట్టుకుని చేస్తున్న చాటపడే శక్తుల ప్రభావం శక్తిగా వాక్యం ద్వారా వాని బలిపీఠాలు విర్రగొట్టి పగలగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవనామని మహిమ కలుగుతున్నాక. అలాగే మనం చూడొచ్చు యోబు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇంకా ఆయన నిరాశపడుతూ జీవితంలో నమ్మకం పోగొట్టుకున్న మాటలు. హల్లెలూయా. ఎన్నడూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదనే విషయాలే బైబిల్ గ్రంథంలో రాసి పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఇంకా ఆయన ఎలా మాట్లాడుతాడు? యోబు గ్రంథం 3వ అధ్యాయం 20 నుంచి 22. దుర్దశలో ఉన్న వారికి వెలుగు ఇవ్వబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇవ్వబడుట ఎలా, వారు మరణము నపేక్షించురు, దాచుకున్న ధనము కొరకైనట్టు దాన్ని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకగా ఉన్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవానికేమి. ఏమని చెబుతున్నాడు ఇక్కడ యోబు? బాధలో ఉన్న వ్యక్తికి వెలుగెందుకు, కష్టంలో ఉన్న వ్యక్తికి వెలుగెందుకు, చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగెందుకు? వాళ్ళు సమాధికి పోవాలనుకుంటా ఉంటారు వాళ్ళకి వచ్చిన కష్టాన్ని బట్టి. ఆయన స్థితిని అలా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా యోబుకు వచ్చిన కష్టాన్ని బట్టి, యోబుకు వచ్చిన బాధను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. యోబు అంతగా తన బాధని, తనలో ఉన్నటువంటి వేదనను, అంత బాధాకరమైన స్థితిని వర్ణిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయన అనుభవిస్తున్నటువంటివి తలపోస్తూ జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎలాంటి వేదనలు, ఎలాంటి బాధలు, ఎలాంటి కష్టాలు దేవుడి నుంచి మనల్ని వేరు చేయకూడదు. అదే జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే పరిస్థితులు. ఈ యోబు కూడా తన బాధ, తన కష్టం, తన శ్రమ వెనకాల దేవుడి ఉద్దేశం ఉందని గ్రహించాలి. ఎందుకంటే చాలా మంది ఈరోజు కష్టాలు, బాధలు, శ్రమలు, దాని వెనకాల దేవుని ఆలోచన, ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్నాయనే గ్రహింపు లేదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు క్రొత్త నిబంధనలో మనకు వెల్లడైన విషయాల బట్టి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకును బట్టి, మనకిచ్చిన బిడ్డలను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, అన్నిటిని బట్టి ఈరోజు కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉన్న వ్యక్తికి జీవితంలో నమ్మకం ఉంటుంది. దేవుని ఎడల కృతజ్ఞత లేని వ్యక్తికి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్న వారుగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్పాలి. క్రీస్తు మహిమార్థం మనుషులు పడే ప్రయాసకు కలిగే ప్రతి శాశ్వతమైన పరమార్థం మనం చూసినట్లయితే విలువ అక్కడ మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42. మరియు శిష్యుడని ఎవడో చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. గట్టిగా ఆమె చెప్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని కనపరచును. గట్టిగా ఆమె చెప్దాం. సో అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం కూడా ఒకసారి చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఆమేన్. ఈరోజు ఏ శ్రమ గుండా వెళ్తున్నా, బాధ గుండా వెళ్తున్నా, కష్టం గుండా వెళ్తున్నా, మనం ఎలాంటి ప్రయాస గుండా వెళ్తున్నా, ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదని గుర్తెరిగిన వ్యక్తి జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోరు. కానీ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా
నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు వారు పడుతున్న ప్రయాసకి ఫలం లేదని, ఎన్ని సంవత్సరాలు నేను ఈ ప్రయాస పడాలి, ఎన్ని నెలలు ఈ ప్రయాస నేను పడాలి, ఎన్ని రోజులు ఈ కష్టం నేను పడాలి, ఎన్ని రోజులు ఈ బాధ కూడా నేను వెళ్ళాలి, ఎన్ని రోజులు ఈ కష్టాన్ని నేను సహించాలి అని చెప్పేసి ఆ భరించలేని స్థితిలో వారు జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా నడిపించబడుతున్నారు. స్థిరత్వం లేని వారిగా, నిలకడ లేని వారిగా, స్థిరులుగా లేని వారిగా ఈ మంత్రం ఇచ్చే ఆత్మలు జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా చేస్తాయి. ఇంకా నా జీవితానికి స్థిరత్వం ఉండదా, నా పిల్లల జీవితానికి నిలకడ ఉండదా, ఈ భవిష్యత్ ఏంటి అని అనేక మంది జీవితాల్లో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నా ఈ మంత్రం ఇచ్చే ఆత్మల క్రియలు జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసి వారి జీవితంలో పడుతున్న ప్రయాసంతా వ్యర్థమనేలా చేసి ఆ బలవంతుని క్రియలు స్థిరత్వం లేకుండా, నిలకడ లేకుండా, కదిలిపోయేలా, ప్రతి కష్టంలో కదిలిపోయేలా చేసి ఆ జాతపడి చెన్నకి మాదిరి శక్తి ప్రభావాలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా యేసు నామములో వారి క్రియలు విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను, లయపరుస్తున్నాను. థాంక్యూ లార్డ్. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మనము ఈ లోకంలో మన కళ్ళ ఎదుట జరిగే వాటి గురించి, మనకు అనుభవం అయ్యే వాటిని గురించి ఎప్పుడు నీరు గారిపోనక్కర్లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. చాలా మంది మనం చూసినట్లయితే నేను ఇలాంటి పరిస్థితులు చూడలేకపోతున్నాను, ఎంతో ఘోరమైన పరిస్థితులు, ఘోరమైన మాటలు, ఘోరమైన స్థితిగతులు, ఘోరమైనవి నా చుట్టూ కనబడుతున్నాయని చెప్పేసి దేవుని బిడ్డ నీరు గారిపోవాల్సిన అవసరం లేదు. జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సొలొమోనులాగా, యోబులాగా. అలాగే మన జీవితంలో మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నా సరే నీరు గారిపోకుండా ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటిని గురించి మనం దేవుని దగ్గర ఆశ్చర్యకరమైన ఉద్దేశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుని దగ్గర ఉన్న ఆశ్చర్యకరమైన ఉద్దేశాలు ఆయన ఖచ్చితంగా తప్పక నెరవేరుస్తాడని గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఆయన జరిగించాల్సిన టైంలో ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఈరోజు ఏ కష్టం గుండా వెళ్ళి జీవితంలో నమ్మకం పోగొట్టుకుంటే, బాధ గుండా వెళ్ళి జీవితంలో నమ్మకం పోగొట్టుకున్నా, ఏ శ్రమల గుండా వెళ్ళి, ఏ ప్రయాసాల గుండా వెళ్ళి జీవితంలో నమ్మకం పోగొట్టుకుంటున్నా, అందులో దాని వెనక దేవుడి ఉద్దేశాలు ఉన్నాయని చెప్పేసి, దేవుని ప్రణాళికలు ఉన్నాయని చెప్పి అవి నెరవేర్చబడాల్సిన టైంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడని గుర్తెరిగితే మనం ఏ రీతిలో కూడా మన జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునే వారంగా ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈ విధంగా దేవుడు మన ఎడల గొప్ప ఉద్దేశాలు, బిడ్డల ఎడల గొప్ప ఉద్దేశాలు, కుటుంబ ఎడల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, నేను ఏ విధంగా కూడా ఈ యొక్క పరిస్థితిని చూసి, స్థితిగతులను చూసి జీవితంలో నమ్మకం పోగొట్టుకోను, నా కుటుంబం ఎడల, బిడ్డల పరిస్థితుల స్థితిగతులు అన్నిటి ఎలా పరిచయాలన్నా దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగినాడు, వాటిని తప్పక నెరవేరుస్తాడని గుర్తెరిగితే ఈ రాత్రి కాల సమయంలో ఇలా దాడి చేసే చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, చాతబడి శక్తుల ప్రభావాలు జీవితంలో నమ్మకం పోగొట్టుకునేలా చేసి ఆ బలవంతునికి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నాశనం చేస్తున్నాను, వాని క్రియలని నిస్సత్వం చేస్తున్నాను, వాని క్రియలను నిర్వీర్యం చేస్తున్నాను యేసు నామములో. థాంక్యూ లార్డ్. అంతేకాదు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం ఒకసారి మనం ఒక మాట చదువుదాం. 8వ అధ్యాయంలో 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. సో మనము దేవుడు ప్రేమించిన వారికి, అలాగే దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున ప్రేమించిన వారికి, పిలువబడిన వారికి అంతా కూడా మేలుకరమే జరగబోతుంది. హల్లెలూయా. సమకూడి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. హల్లెలూయా. ఈరోజు ఎలా కనబడుతున్నా, ఈ రోజుతో ప్రతి పరిస్థితి మేలుకరంగానే సమకూడి జరుగుతున్నాయి. ఇది మనం నమ్మాల్సిన సత్యం. జీవితంలో నమ్మకాన్ని పెంపొందించుకునే సత్యం. నమ్మకాన్ని కోల్పోయేలాగా కాదు, నమ్మకాన్ని పెంపొందించుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో ఈరోజు నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నా, ఆ దేవుడు నా కొరకు అంతా, నా బిడ్డల కొరకు, నా పరిస్థితుల స్థితిగతులు అన్ని సమకూడే మేలుపరంగా జరుగుతున్నాయన్న సత్యాన్ని గ్రహించలేకుండా ప్రతిదీ నెగిటివ్గా, ప్రతికూలంగా ఆలోచింపచేసి నాకు ఇంకా మంచి జరగదేమో, నా కుటుంబంలో మంచి నేను చూడలేనేమో అన్న జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసిన బలవంతుని క్రియలు అనేవి కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలు విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థాంక్యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసి ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలకి మనం ఎక్కడా చోటు ఇవ్వకూడదు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:18 మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. ఈ రోజు మనం పడుతున్న శ్రమలు, పౌలు పడిన శ్రమలు ఎంతో బాధాకరమైనవి, వేదనకరమైనవి. అయినా సరే ఆయన శ్రమలు క్రీస్తు ప్రత్యక్షత ఎదుట అవి మహిమకరంగా
ఆ శ్రమల్ని గుర్తుంచుకోవట్లేదు, ఆయన మహిమను గుర్తుంచుకుంటున్నారు. అలాగే జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన నిరీక్షణ జరిగే మేలు మీదే ఉండాలి, కానీ జరుగుతున్న చెడు కీడు వైపు ఉండకూడదు. ఆమె చెప్తాం. ఆ పరిస్థితి ఎప్పుడు అలాగే ఉండిపోదు, ఆ బాధ ఎప్పుడు అలాగే ఉండిపోదు, ఆ కష్టం ఎప్పుడు అలాగే ఉండిపోదు, ఆ శ్రమ ఎప్పుడు దేవుడు అలాగే ఉంచివేయడు. హల్లెలూయా. ప్రతి శ్రమ వెనకాల ఖచ్చితంగా మేలు ఉంది. హల్లెలూయా. పౌలు ఎంతో బాధలు అనుభవించిన వ్యక్తి, కానీ ఆ బాధల వల్ల ఆయన కృంగిపోలేదు. ఏం నేర్చుకున్నాడంటే జీవితంలో నమ్మకాన్ని పెంపొందించుకునే విశ్వాసానికి కర్త క్రీస్తు వైపు చూశాడు. ఈరోజు మన జీవితంలో కూడా విశ్వాసపు కర్త అయిన యేసు వైపే చూడాలి. ఆయన వైపు చూసినప్పుడే మనము మన జీవితంలో కూడా మన నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతాం. అన్ని విషయాల్లో నిరుత్సాహపడిపోవడానికి అవకాశమే ఉండకుండా చేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో జీవితంలో నమ్మకాన్ని పెంపొందించుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా ప్రతి ఒక్కరిలోని క్రీస్తులో చూసి థాంక్ యూ లార్డ్, క్రీస్తులో ఉన్న విశ్వాసం వైపు పౌలు ఎలాగైతే ఆ మహిమను చూస్తున్నాడు, ప్రతి శ్రమ మహిమ కొరకే, ప్రతి బాధ మహిమ కొరకే, ప్రతి కష్టం మహిమ కొరకే. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఇదిగో దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసాల, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతుల్లో జీవితాల్లో నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా శ్రమల ద్వారా, బాధల ద్వారా, కష్టాల ద్వారా, ఇరుగు ద్వారా, ఇబ్బందుల ద్వారా శోధించే బలవంతుని క్రియలు, మంత్రమించే ఆత్మల క్రియలుగా థ్యాంక్ యూ లార్డ్, నిరుత్సాహపరిచే మంత్రమించే ఆత్మల క్రియలు, జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే బలవంతుని క్రియలు, క్రీస్తు మహిమను అనుభవించని కూడా చేసే బలవంతుని క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు ద్వారా ఉర్రబల శగదర మందరగల బలబదరవు తండ్రి నీకు వందనాలైన సొలొమోను ఏ విధంగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, లోకాన్ని, ప్రజలు చూచి చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్న హద్దు లేని పరిస్థితులు, క్రౌర్యాన్ని చూసి ఏ విధంగా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితులు ఎవరిలో ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ నిరుత్సాహపరిచే ఆత్మక్రియల జీవితంలో నమ్మకం పోగొట్టుకునే బలవంతుడికి నాశనం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏ విధంగా అయితే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోడంబాల ద్వారా లోకంలో ఉన్నటువంటి జనాల మీద ఇష్టాలు, ప్రీతిని కలిగించుకోవడం ద్వారా, ఉన్నత పదవులు, వ్యామోహాల ద్వారా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే మంత్రమించే ఆత్మలకి ఎవరితో దాడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేస్తున్నటువంటి సకల శరీర స్వభావ కోరికలు, కండ కోరికలు, జీవపు డబ్బాలు, బడాయిలు చెప్పుకునే మాటల ద్వారా జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే మంత్రమించే ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్నాం, వెర్రగొడుతున్నాం, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసి దేవుడికి చోటు ఇవ్వకుండా, దేవుడు లేకుండా జీవితంలో పరలోక సంబంధమైన గురి లేకుండా, క్రీస్తు ఇచ్చే శాశ్వత జీవం మీద విశ్వాసం లేకుండా చేసే మంత్రమించే ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలు నిస్సత్వం చేస్తున్న, నిర్వీర్యం చేస్తున్న, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే అంధకార దురాత్మ చాతుబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు కుటుంబాల మీద, బిడ్డల చదువుల్లో, అలాగే పిల్లల ఉద్యోగాల్లో, దైవ చిత్తానుసార వివాహ సంబంధాల్లో, గర్భ ఫలాల్లో, వారి జీవితాల్లో పరిచయం అనేక మంది థ్యాంక్ యూ లార్డ్ నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే మంత్రమించే ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నాశనం చేస్తున్న, నిర్వీర్యం చేస్తున్న, వెర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే మూర్ఖత్వ స్వభావాల, అసూయల ద్వారా అనేక మంది జీవితాల్లో నమ్మకాన్ని పోగొట్టుకునేలా తిరుగుబడితనం చేత ఆలవరించే బలవంతుని క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేవుని అగ్ని చేత క్రియలని నిస్సత్వం చేసి, నాశనం చేసి, కాల్చివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో జీవితంలో నమ్మకాన్ని పోగొట్టుకునేలా చేసే, క్రీస్తు యందు నిరీక్షణ లేకుండా చేసే, దేవుని మహిమను అనుభవించలేకుండా చేసే బలవంతుని క్రియలని కూడా మా ప్రాణాత్మ ఆలోచన, తలములు, ఉద్దేశాలు, బిడ్డల, కుటుంబాల, సంఘాల, సమూహాలు ఎవరిలో లేకుండా, సరిహద్దులు పొలిమేరలో కూడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అరణ్యాలకి, ఎడారులకి ప్రార్థనలు. థ్యాంక్ యూ లార్డ్. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రె పిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, దేవుని యొక్క రక్తం చేత కంచి వేస్తున్న అగ్ని కంచెను ప్రాకారంగా జకరియా 2:5 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరున విడుదల చేస్తున్నాం. థ్యాంక్
యూ లార్డ్. ఓ హెబ్రీ 1:14 ప్రకారం నీ పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రం. మా జీవితాల్లో క్రీస్తు ద్వారా మా జీవితాల్లో దేవుడిని కలిగి పరలోక సంబంధమైన గురిని కలిగి ఓ క్రీస్తు ఇచ్చే శాశ్వత జీవముతో మా జీవితాల్లో నమ్మకాన్ని మీరు శక్తి గల నీ వాక్యము ద్వారా శక్తి గల నీ సన్నిధి ప్రసన్నత ద్వారా విడుదల చేసినందుకే స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా. ఓ రిబాల శకద రోమంద రకాల బలబద రిగరబ ఉర్రకాల మశకద రగలబ ఈ రాత్రి కాల్సిన ఆత్మీయత ప్రార్థనలో ప్రభా మా జీవితాల్లో శక్తివంతమైన నీ వాక్కు ద్వారా ఇచ్చినటువంటి ఓ బలమైనటువంటి నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాల జీవితాల్లో నమ్మకాలు పెంపొందించుకునే రీతిలో తెరిచినందులకే స్తోత్ర, విడుదల చేసినందులకే స్తోత్ర, నీ శక్తి గల వాక్యాన్ని నింపినందులకే స్తోత్ర, మా ప్రాణాత్మ మూలకలను విభజించినందులకే స్తోత్ర. పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరిలో కూడా జీవితంలో ఎవరి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఓ నీ యందు నిరీక్షణ కలిగిన వారే ప్రతిదీ మేలు కొరకే సమకూడి జరిగిస్తున్నామని నమ్మి యేసు నామములో యేసు రక్తము చేత దీవించినందులకే ఆశీర్వదించినందులకే భద్రపరిచినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమున మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించి. థ్యాంక్ యూ.